నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్న ఉపాధ్యాయులు. కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్ లో బియ్యం శాంపిల్ సేకరణ, షిప్ లో 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు అంచనా. భీమవరం పట్టణంలో హిందూ సంఘాల ఆందోళన, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మానకాండను ఆపాలంటూ డిమాండ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత, అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపిన హరీష్ రావు. ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగానే సాగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ జరిగింది. ప్రతి మండల కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రతి కేంద్రం వద్ద అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలు జరిగాయి. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ లో మల్టీ డిసిప్లినరీ కమిటీ శాంపిల్ సేకరిస్తుంది. 52,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న షిప్ లో 38,000 మెట్రిక్ టన్నుల రైస్ లోడ్ అయినట్లు గుర్తించారు. షిప్ లో 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు గుర్తించారు. శాంపిల్ సేకరణలో భాగంగా ప్రతి బస్తాను అధికారులు పరిశీలిస్తున్నారు. రైస్ ఎవరి పేరుతో బుక్ అయింది, ఎక్కడికి వెళ్తుందని కమిటీ బిల్లులు సేకరిస్తుంది. ఆరు నెలల్లో ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో లేదని, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైద్య రంగం పరిస్థితి దయనీయంగా ఉందని, వ్యవసాయ రంగం కూడా కుదలైందని అన్నారు. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని అన్నారు. మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో అని రంగురంగుల కాగితాలు ఇచ్చి దాన్ని ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితుల నుంచి తొలిసారిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అనంటే, ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది. తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబల్. ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు. ప్రతి గ్రామంలోనూ వేలం వేసి బెల్ట్ షాపులు 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు. 6 నెలలు అయిపోయింది. ఇక మనం కూడా ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి.
నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి, జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా. ప్రతి బుధవారం, ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే ఆ ప్రోగ్రాంలో కూడా అడుగులు ముందుకు వేస్తాం. ఆ ప్రోగ్రాం జనవరి 3వ వారంలో నా ప్రోగ్రాంలు స్టార్ట్ అయ్యేసరికి మీరంతా మీరేం చేయాలి అనే కార్యక్రమం కూడా చెప్పడానికి కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోర మారణకాండను నిరసిస్తూ బుధవారం సాయంత్రం బంగ్లాదేశ్ హిందూ రక్షా వేదిక పేరిట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ భీమవరం 2వ పట్టణంలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం నుండి పీపీ రోడ్డు మీదుగా కలెక్టర్ ఆఫీసుకు చేరుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్, బజరంగ్ దళ్ నాయకులు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనార్టీల ధన, మాన ప్రాణాలను కాపాడేలా పూజ్య ఇస్కాన్ ధర్మచార్యులను జైలు నుండి వెంటనే విడుదల చేయాలని, అక్కడ నివసించే హిందూ ఇతర మైనార్టీల మత విశ్వాసాలను కాపాడేలాగా వారికి ప్రాణరక్షణ కలిగించేలా అంతర్జాతీయ సమాజం ద్వారా బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకురావాలని భారత రాష్ట్రపతికి నిరసన కార్యక్రమాలతో కలెక్టర్ల ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు. బంగ్లాదేశ్లో రాజ్యాంగపరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని విద్యార్థుల యొక్క రిజర్వేషన్స్ ఉద్యమం పేరుతోటి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి హింసా కార్యక్రమాలు చేసి న్యాయబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖున ప్రభుత్వం కూలిపోయింది. షేక్ హసీనా రాజీనామా చేశారు. దాంతో ఉద్యమం ఆగలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో 1947 సంవత్సరంలో భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్లోను బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండిపోవడం జరిగింది చాలామంది. అంచేత అక్కడ గత 50-60 సంవత్సరాలుగా అక్కడే జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా స్థిర నివాసాలు ఏర్పడుతుంది, వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు అక్కడ. 1947లో 32% ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులు ఈ రోజున కేవలం 7% ఉన్నారు. భారతదేశంలో పరిస్థితి దానికి చాలా భిన్నంగా ఉంటుంది. పాకిస్తాన్లో 24% ఉన్నటువంటి హిందువులు ఈ రోజున కేవలం 1% మాత్రమే ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మహమ్మదీయ న్యాయవాదులు హిందూ న్యాయవాదుల్ని చిట్టగాంగ్ కోర్టు దగ్గర ప్రత్యక్షంగా హెచ్చరిక చేశారు. మీరు గనక హిందూ సమాజానికి అండగా నిలబడి వాళ్ళ తరఫున కనుక మీరు కేసులు వాదిస్తే కనుక మీరు ప్రాణాలతో ఉండరు మీరు అని చెప్పి వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ రోజున అన్యాయానికి గురవుతున్న వ్యక్తులు మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని కాపాడండి అని చెప్పి కోర్టుకు వెళ్లేందుకు కూడా అధికారం లేకుండా ఈ రోజు పరిస్థితి తయారైపోయింది. అని చెప్పి దీన్ని చూస్తూ ఊరుకోవాల్సిన ఆవశ్యకత ఏం లేదు. భారతదేశ ప్రభుత్వం దీని మీద దౌత్యపరమైనటువంటి చర్యలు తీసుకుని వెంటనే ఎవరెవరినైతే అక్కడ అన్యాయంగా అరెస్ట్ చేశారో, ఎవరెవరి మీద అన్యాయంగా కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సుమారు 3 నెలలుగా 3000 పైగా దాడులు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరగటం మనం గమనిస్తున్నాం. స్వామి ఇస్కాన్ సన్యాసి, అంతర్జాతీయ నాయకుడు కృష్ణదాస్ గారి అరెస్ట్ దీనికి పరాకాష్ట. వారిని ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ ఉంచారు, ఆయన ఏ సీట్లో ఉన్నారు అనేది ఎవరికి అంతుపట్టిన విషయం. అంత దుర్మార్గంగా ఈ రోజున ఉన్న ప్రభుత్వం హిందువుల మీద దాడి చేయటం అనేది చాలా దుర్మార్గం. బంగ్లాదేశ్ రచయిత్రి భారతదేశంలో తలదాచుకుంటున్నది. తస్లీమా ఆవిడ కూడా చెప్తోంది, ప్రపంచానికి చాటి చెప్తోంది, హిందువుల మీద చాలా భయంకరమైన దాడి జరుగుతోంది, సైన్యాన్ని పురుగొల్పుతున్నారు, హిందువులకు అక్కడ రక్షణ లేదని ప్రపంచానికి ఆవిడ ఎలుగెత్తి చాటి చెప్తోంది. ఈ రోజున ఈ స్థితిలో భారతదేశం యొక్క హిందువులు ఈ స్థితిలో ఉండటం, ప్రపంచం అంతా ఐక్యతగా, ప్రపంచ హిందువులు అంతా కూడా ఐక్యం కావాలి, అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఖండించాలి. ఇవాళ ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులు దాడి జరుగుతుందో ఆ బంగ్లాదేశ్ అనేది 77లో మనం పెట్టిన భిక్ష. అది 77లో తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని
విముక్తం చేసి మనం వేల కోట్ల రూపాయల ఆయుధ సామాగ్రిని, వేల మంది సైనికుల్ని కోల్పోయి వాళ్ళకి ఆ దేశాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ వాళ్ళు మన మీద, అక్కడ ఉన్నటువంటి మన హిందువుల మీద దాడి చేస్తున్నారు. దీన్ని యావత్ ప్రపంచంలోని హిందువులంతా ఖండించాలి. తప్పనిసరిగా మన ప్రభుత్వం వాళ్ళ మీద దౌత్యపరమైన చర్య కాకుండా అవసరమైతే ఎటువంటి చర్యకైనా సిద్ధపడి అక్కడ హిందువులను రక్షించవలసిన అవసరం. ఇంకేదంటే మనం పెట్టిన భిక్షే అది, ఆ బంగ్లాదేశ్ని మనం పెట్టిన భిక్షే కాబట్టి మనం ఏ చర్య అయినా తీసుకుని అక్కడ హిందువులను కాపాడాలి. కృష్ణదాస్ యొక్క అరెస్టు తోటి వాళ్ళ యొక్క ముప్పును వాళ్ళు కొని తెచ్చుకున్నారు. ఖచ్చితంగా బంగ్లాదేశ్ అనుభవించి తీరుతుంది. డెఫినెట్గా హిందువులందరూ కూడా భవిష్యత్తులో ఏకవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇళ్ళ దగ్గర కూర్చుంటే రోజులలో హిందువులందరూ సమైక్యంగా ఉండాలి. హిందువులు సమైక్యంగా ఉంటేనే రేపొద్దున మన దేశంలో వచ్చే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా మనం ఇప్పటి నుంచి సంయుక్తంగా ఉండాలి. అది ఎంతో దూరంలో లేదు. తప్పనిసరిగా హిందువులందరూ సమైక్యంగా ఉండాలి. నిజామాబాద్ జిల్లాలో రైలు పట్టాల మధ్య ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. నవీపేట్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్లో షిరిడి నుంచి తిరుపతికి రైలు వెళ్తున్న సమయంలో జగదీష్ అనే వ్యక్తి బైక్ పై ట్రైన్ కు ఎదురు వెళ్లాడు. ఇది గమనించిన గేట్ మ్యాన్ పైలట్ కు సమాచారం ఇవ్వడంతో రైలును నిలిపివేశారు. అనంతరం జగదీష్ ను పట్టాలపై నుంచి కిందకు లాగేశారు. సమాచారం అందుకున్న పోలీసులు జగదీష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్.